హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులకి ఇలా మీ ముందుకి వచ్చాను ఒక గెట్ రెడీ విత్ మీ వీడియోతో. సో ఐ లైక్ యూ గాయస్ లైక్ ఇట్. ఇంకా మొదలు పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. సో ఎంతున్నా ఫస్ట్ అయితే హెయిర్ లుక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హెడ్ బాత్ చేసేసి వచ్చేసా. దెన్ నార్మల్ రొటీన్ ఇట్స్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా. సో ఇట్స్ వెరీ కోల్డ్ క్లైమేట్, సో ఐమ్ జస్ట్ అప్లయింగ్ టు ద ఫేస్ అండ్ ఆల్సో ఫర్ హ్యాండ్స్. సో నేను వాడే మాయిశ్చరైజర్ అయితే ప్రెజెంట్ బయోటిక్, అండ్ ఫస్ట్లీ ఐ యూస్డ్ నివియా వాడేదాన్ని. బట్ నా ఫ్రెండ్స్ సజెషన్ వల్ల సో బయోటిక్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ హ్యావ్ బెటర్ ఇంప్రూవ్మెంట్స్. సో ఐ జస్ట్ వాంటెడ్. సో నా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేయడం అయిపోయింది. సో ఫైనల్లీ గెట్ రెడీ విత్ మీ వీడియో కోసం. కానీ డ్రెస్ అయితే అస్సలు ఏది వేసుకోవాలో అర్థం కాలేదు. సో బట్టలు ఎన్నున్న అమ్మాయిలకి లేవు అనే మాటే వస్తుంది కదా. సో ఫైనల్లీ ఐ డిసైడెడ్ టు టేక్ వన్ డ్రెస్. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా గెట్ రెడీ విత్ దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే, ఐమ్ రెడీ విత్ స్టార్టెడ్ విత్ ఫెయిర్ అండ్ లవ్లీ. సో నేను వాడే ఒక మేకప్ ఐటెం ఫెయిర్ అండ్ లవ్లీ. దట్టు ఈ చిన్న ప్యాక్ అనుకోకండి, ఈ ఒక్క చిన్న 10 రూపీస్ ప్యాకే నేను 1 వీక్ వాడతాను. సో బేసిక్గా నేనైతే మేకప్ వాడాను అనమాట. ఓన్లీ వెన్ అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఏదో స్పెషల్ అకేషన్కి నేను వాడే ఒక ఐటమ్ దిస్ ఫెయిర్ అండ్ లవ్లీ. సో దట్స్ ఆల్. మినిమల్ మేకప్ గెటింగ్ రెడీ. దెన్ కమింగ్ టు ఐస్కి చెకింగ్ విత్ ఐలైనర్. సో ఐస్కి అయితే ఐలైనర్ అప్లై చేస్తున్నా ఫస్ట్. ఎంత మేకప్ చేస్తే అమ్మాయి కళ్ళే అందం అనమాట. సో ఆ కళ్ళని ఫుల్ఫిల్ చేస్తే అందం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మేకప్ హెవీ లేకపోయినా సో జస్ట్ మస్కారా అండ్ ఐలైనర్ విల్ గివ్ బ్యూటిఫుల్ లుక్ అనమాట. వీక్ డేస్లో ఎంత వర్క్ చేసినా అదొక్క టెన్షన్ ఫ్రీ అనేది గర్ల్స్కి రెడీ అవ్వడం. సో వీకెండ్స్లో ఇలా రెడీ అయ్యేసి బయటికి వెళ్తే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ కదా. సో ఈ చిన్న హ్యాపీనెస్ కోసం ఇంత అందంగా రెడీ అయిపోతారనమాట అమ్మాయిలు. మీలో కూడా ఎంతమందికి రెడీ అవ్వడం ఇష్టం? ఇలా సింపుల్గా రెడీ అవ్వడం, ఎలాంటి హెవీ మేకప్ లేకుండా ఎంతమందికి మీలో ఇలా రెడీ అవ్వడం ఇష్టం? సో ప్లీజ్ డూ కామెంట్. కంటిన్యూ చేస్తూ వస్తున్నా. సో డన్ విత్ మస్కారా. సో చూసారు కదా, మస్కారా అండ్ ఐలైనర్ అయితే పెట్టడం అయిపోయింది. దెన్ ఇప్పుడు నేను ల్యాషెస్ని బ్రషప్ చేస్తున్నా. సో కొంచెం థిక్గా అండ్ పొడుగ్గా కనిపించేకి. అండ్ దెన్ నాకు ఐబ్రోస్ అయితే చాలా థిన్ ఉంటాయి. సో కొంచెం ఐబ్రో అలా ఐబ్రో పెన్సిల్తో అలా థిక్గా చేసుకుంటున్నా. దెన్ కింద ఐస్ కింద అలా లైట్గా. సో డన్. ఐకి అయితే అయిపోయింది. నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ లిప్స్. లిప్స్టిక్ వస్తే నేను డైరెక్ట్గా యూస్ చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే లైక్ డ్రై అయిపోతాయి కదా. అండ్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ కోసం జస్ట్ లిప్ బామ్ యూస్ చేసి దాని మీద లిప్స్టిక్ దట్ లాంగ్ లాస్టింగ్ అండ్ గ్లో కూడా ఉంటుంది. డైరెక్ట్గా యూస్ చేయడం బెటర్. సో ఈ షేడ్ అనేది నా ఫేవరెట్ అనమాట. సో ఐ లైక్ దిస్ అండ్ అప్లయింగ్ దిస్ లిప్స్టిక్. హై బిగ్ గ్లూ. ఐఎమ్ బ్యాక్ విత్ మై డ్రెస్. సో ఇంకా ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసేసుకున్నాను. సో ఇయర్ రింగ్స్ అయితే మంచిగా సూట్ అవుతాయి ఈ డ్రెస్ మీదకి. లైక్ అంటూ హెయిర్ లీవ్ చేసేసుకుంటా. సో మంచిగా సెట్ అయిపోతాయని ఇవి సెట్ చేసుకున్నా. హౌ ఇట్ ఈస్ లుకింగ్. నాకైతే చాలా బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయాయి అనిపించింది. దెన్ పర్ఫెక్ట్ ఇయర్ రింగ్స్ సెట్. చేతికైతే నా ఫేవరెట్ బ్రాస్లెట్ ఇది అయితే. సో మొత్తానికైతే నేను చాలా డేస్కి బ్రాస్లెట్ అయితే సెలెక్ట్ చేసి తీసుకున్నాను అనమాట. సో ఎందుకంటే నాకు ఎప్పుడు చూసుకున్నా సో అంత నచ్చేది కాదు. సో ఫైనల్ అవుట్లుక్ మొత్తం ఫేస్ చేసేది ఇది అంట. ఫేస్ లుక్ ఇచ్చాను. సో మొత్తానికైతే పెట్టేసాను అనమాట. మొత్తానికి లాస్ట్ హెయిర్ అనేది మన మాట వినదు కాబట్టి సో దాన్ని మాత్రం లాస్ట్లో సెట్ చేస్తున్నా. సో నా ఫేస్కి అయితే పర్ఫెక్ట్లీ అనేది చాలా బాగా సెట్ అవుతుంది అనమాట వెన్ కంపేర్ టు అదర్ హెయిర్ స్టైల్స్. సో ఈ డ్రెస్సింగ్కి మొత్తం ఈ అవుట్ఫిట్కి
సో పర్ఫ్ అనేది మంచిగా లుక్ ఇస్తుంది అని ఈ హెయిర్ స్టైల్ అయితే ట్రై చేశాను అనమాట. సో హౌ యూ గైస్ లైక్ ఇట్. ఫైనల్ గెట్ రెడీ విత్ మీ అనేది టెంపుల్కి రెడీ అవుతున్నా కదా. సో కుంకుమ పెడితే ఆ లుక్ చూడండి ఎంత డిఫర్ అయిపోతుందో, తెలుగు అమ్మాయి వచ్చేసింది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. సో ఫైనలీ లాస్ట్లో ఇలా అంటే నాకు ఇక్కడ పెట్టడం అలవాటు అనమాట. సో ఐ లైక్ దాట్ లైట్ కలర్. ఫైనల్లీ ఇట్స్ డన్ అనమాట. ఇంకైతే నా నెక్స్ట్ ఫోటోషూట్ సెషన్ స్టార్ట్ చేసేసా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.